హలో ఫ్రెండ్స్, టెకినూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం షామీ కొత్త ప్రోడక్ట్ మీ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈ బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్స్ చూద్దాము, దాని తర్వాత డెమో చూద్దాము, ఫైనల్లీ దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేటువంటిది మాట్లాడుకుందాం. మీ సౌండ్ బార్ ఈ విధమైనటువంటి బాక్స్లో వస్తుంది. బాక్స్ మీద మనకి మీ సౌండ్ బార్ అని చెప్పేసి రాసేసి ఉంది. నెక్స్ట్ రెండో సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీ సౌండ్ బార్ అని చెప్పేసి రాసేసి ఉంది. ఇది బ్లూటూత్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్స్ ఇన్, లైన్ ఇన్ పోర్ట్ అంటే స్టీరియో పోర్ట్ అనమాట. ఇది ఎస్పీడిఎఫ్ పోర్ట్, అలాగే ఆప్టికల్ పోర్ట్స్, ఈ 4 పోర్ట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్ రెండో సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మన ప్రైస్ వచ్చేటప్పటికి 5999 చెప్పి రాసేస్తుంది. బట్ ఇది మనకి మీ.comలో 4999కి వస్తుంది. అలాగే ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా. నెక్స్ట్ మనం ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో బాక్స్ లోపల మనకి కంటెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనకి యూజర్ మాన్యువల్ అనేటువంటిది కనబడుతుంది, అంటే ఇది ఇన్స్టలేషన్ గైడ్ అనమాట. సో దీన్ని వాడి మనం ఎలా ఇన్స్టాల్ చేయాలనేటువంటిది తెలుసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే సో వాల్ మౌంట్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్ అనేటువంటివి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. సో దీని మోడల్ వచ్చేటప్పటికి MDZ27DI. దీంట్లో మొత్తం మనకి 8 సౌండ్ డ్రైవర్స్ ఉంటాయి. దాంట్లో 2 ట్విటర్స్, అలాగే 2 వూఫర్స్, మిగతా 4 స్పీకర్స్ అనమాట. నెక్స్ట్ ఆడియో పవర్ వచ్చేటప్పటికి గ్రేటర్ దెన్ 14 వాట్స్ ఇంటూ 2 అని చెప్పేసి మెన్షన్ చేసింది. అలాగే బ్లూటూత్ వర్షన్ వచ్చేటప్పటికి 4.2. నెక్స్ట్ ఇన్పుట్ రేటింగ్ అంటే పవర్ రేటింగ్ అనమాట. 16 వోల్ట్స్ 2.5 ఆంప్స్ పవర్ని ఇది కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకి ఎస్పీడిఎఫ్ కేబుల్ అనేటువంటిది ఇచ్చారు. ఈ కేబుల్ మీ టీవీకి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మీ టీవీలో మనకి HDMI ARC పోర్ట్ ఉంది, అలాగే ఎస్పీడిఎఫ్ పోర్ట్ మాత్రమే ఉంది. సో ఎవరైనా మీ టీవీ కనుక వాడుతున్నట్లయితే వాళ్ళకి ఈ కేబుల్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. ఇంకేం కేబుల్స్ ఇవ్వలేదు, అంటే ఆక్స్ కేబుల్ కానివ్వండి, అలాగే ఆప్టికల్ కేబుల్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ వాల్ మౌంటింగ్ స్క్రూస్ అనేటువంటివి ఇచ్చారు. నెక్స్ట్ ఇది పవర్ అడాప్టరు. దీని అవుట్పుట్ వచ్చేటప్పటికి 16 వోల్ట్స్ 2.5 ఆంప్స్ అనమాట. నెక్స్ట్ మెయిన్ యూనిట్ వచ్చేటప్పటికి సౌండ్ బార్ కనబడుతుంది మనకి ఇక్కడ. సో సౌండ్ బార్ చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా ఇది వైట్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ సౌండ్ బార్ పైన సైడ్ కనుక తీసుకున్నట్లయితే బటన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ సౌండ్ బార్ని ఆపరేట్ చేయడానికి మనం బటన్స్ని వాడాల్సి ఉంటుంది. ఈ సౌండ్ బార్తో పాటు మనకి రిమోట్ అనేటువంటిది ఇవ్వలేదు. సో ఇవి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే ఇది బ్లూటూత్ బటన్, ఆక్స్ ఇన్ బటన్, లైన్ ఇన్ బటన్, ఎస్పీడిఎఫ్ బటన్, అలాగే ఆప్టికల్ బటన్. మనం ఏదైతే ఇన్పుట్ని వాడి మనం టీవీతో కనెక్ట్ చేసామో ఆ ఇన్పుట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేటువంటిది కనబడుతుంది మనకి. అలాగే ఇక్కడ కొన్ని ఇన్పుట్ పోర్ట్స్ అనేటువంటివి ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి పవర్ జాక్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్టికల్ పోర్టు, నెక్స్ట్ ఇది ఎస్పీడిఎఫ్ పోర్టు, నెక్స్ట్ ఇది లైన్ ఇన్ పోర్ట్ అంటే స్టీరియోకి అనమాట. నెక్స్ట్ ఇది ఆక్స్ పోర్టు. అలాగే బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 హోల్స్ అనేటువంటివి కనబడతాయి వాల్ మౌంటింగ్ కోసము. సో నెక్స్ట్ దీని డెమో చూద్దాం మనం. నేను సౌండ్ బార్ని టీవీతో ఆప్టికల్ పోర్ట్ని వాడి కనెక్ట్ చేశాను. సో మీ టీవీలో ఆప్టికల్ పోర్ట్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆప్టికల్ పోర్ట్కి ఇవ్వండి, లేకపోతే వేరే పోర్ట్స్ని వాడవచ్చు. ఇప్పుడు మనం ఒక సాంగ్ ప్లే చేద్దాము. నెక్స్ట్ ఇంకో సాంగ్ ప్లే చేద్దాము.
మీకు ఈ సౌండ్ బార్ సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఈ సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. ఈ సౌండ్ బార్ వచ్చేసేటప్పటికి కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే చూస్తానికి ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. కాకపోతే ఈ సౌండ్ బార్ వచ్చేటప్పటికి ప్రజెంట్లీ ఓన్లీ వన్ కలర్లో మాత్రం అవైలబుల్లో ఉంది, అది వైట్ కలరు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దీని సౌండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి బాగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మూవీస్ కానివ్వండి, అలాగే టీవీ సీరియల్స్, అలాగే మ్యూజిక్ వీడియోస్ అలాంటివి చూస్తున్నప్పుడు వోకల్స్ అనేటువంటివి క్లియర్గా ఉన్నాయి. అంటే ఆర్టిస్ట్ వాయిస్ అనేటువంటిది క్లియర్గా ఉంది. అలాగే మిగతా ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ని కూడా ఇది క్లియర్గా జనరేట్ చేయగలుగుతుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ సౌండ్ బార్లో. సో వాల్యూమ్ లెవెల్స్ వచ్చేటప్పటికి బాగానే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ వాల్యూమ్ లెవెల్స్ వచ్చేటప్పటికి స్మాల్ నుంచి మీడియం సైజ్ రూమ్ వరకు సరిపోతాయి. ఒకవేళ మీరు హాల్లో వాడాలనుకుంటే మటుకు ఈ వాల్యూమ్ లెవెల్ సరిపోదు. నెక్స్ట్ బాస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ సౌండ్ బార్లో మనకి 2 వూఫర్స్ అనేటువంటివి వస్తాయి. సో ఈ సౌండ్ బార్ వచ్చేటప్పటికి ఒక డీసెంట్ బాస్ని జనరేట్ చేయగలుగుతుంది. అంటే మీరు ఒకవేళ బాస్ లవర్స్ కనుక అయినట్లయితే ఈ సౌండ్ బార్ మీకు అంతగా నచ్చకపోవచ్చు. అంటే ఒక చిన్న సైజు రూమ్, అలాగే మీడియం సైజు రూమ్కి ఈ బాస్ అనేటువంటిది సరిపోతుంది. అంతే ఎక్సలెంట్ బాస్ అని అయితే మటుకు చెప్పలేము. నెక్స్ట్ దీని బాస్ని మనం ఏ విధంగానూ కంట్రోల్ చేయలేము. అంటే బాస్ని తగ్గించడానికి కానివ్వండి, అలాగే పెంచడానికి కానివ్వండి, ఎలాంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. సో ఈ సౌండ్ బార్ని వాడి నేను రెగ్యులర్ టీవీ ప్రోగ్రామ్స్ చూశాను, అలాగే మ్యూజిక్ వీడియోస్ చూశాను, అలాగే మూవీస్ కూడా చూశాను. సో రెగ్యులర్ టీవీ ప్రోగ్రామ్స్ అలాగే మ్యూజిక్ వీడియోస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మటుకు ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎక్సలెంట్ అని అయితే చెప్పలేము. ఎందుకంటే మూవీ చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ రావాలంటే సరౌండ్ ఆప్షన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. సో ఆ ఆప్షన్ అనేటువంటిది సౌండ్ బార్లో దొరకదు. సో ఈ సౌండ్ బార్ ఏం చేసేది, మీ టీవీ నుంచి వచ్చేటువంటి సౌండ్ని కొంచెం పెంచి అలాగే బాస్ లెవెల్స్ని పెంచుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది, అంతకుమించి సరౌండ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రాదు. నెక్స్ట్ ఈ సౌండ్ బార్ వచ్చేటప్పటికి డాల్బీని సపోర్ట్ చేయదు. ఏదైతే సౌండ్ టీవీ నుంచి వస్తుందో సేమ్ సౌండ్ ఇది రీజనరేట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ సౌండ్ బార్లో మనకి ఎలాంటి సౌండ్ మోడ్ ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వలేదు. అంటే మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇలాంటి ఆప్షన్స్ ఏవి మనకి ఇవ్వలేదు. ఇది ఒకే ఒక ప్రీసెట్తో వస్తుంది. అదే ప్రీసెట్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ సౌండ్ బార్తో పాటు మనకి రిమోట్ అనేటువంటిది ఇవ్వలేదు. అంటే మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయాలన్నా కానివ్వండి, ఇన్పుట్ సోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా కానివ్వండి, అది మాన్యువల్గానే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మ్యాక్సిమం కనెక్టివిటీ ఆప్షన్స్ అనేటువంటివి ఇచ్చారు. అంటే ఆప్టికల్ పోర్ట్ ఉంది, అలాగే ఎస్పీడిఎఫ్ పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ వచ్చేటప్పటికి మీ టీవీ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లైన్ ఇన్ పోర్ట్ అంటే స్టీరియో అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్స్ పోర్ట్. సో ఇది మ్యాక్సిమం ఏ టీవీకి అయినా సరే సెట్ అయిపోతుంది. కాకపోతే దీంట్లో మనకి హెచ్డిఎంఐ పోర్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. అదొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రైస్ రేంజ్లో హెచ్డిఎంఐ పోర్ట్ అనేటువంటిది నార్మల్గా రాదు. సో ఓవరాల్గా ఈ సౌండ్ బార్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దీని సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. దీని వాల్యూమ్ లెవెల్స్ వచ్చేటప్పటికి ఒక రూమ్కి సరిపోతాయి. నెక్స్ట్ అలాగే మీ టీవీ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్, అలాగే డీసెంట్ బాస్ కనుక కావాలనుకున్నట్లయితే ఈ సౌండ్ బార్ అనేటువంటిది సరిపోతుంది. అలా కాకుండా మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు, అలాగే సరౌండ్ ఎక్స్పీరియన్స్ కనుక కావాలనుకున్నట్లయితే ఈ సౌండ్ బార్ అయితే మీకు సెట్ అవ్వదు. ఒకవేళ మీరు హాల్ కోసం కనుక తీసుకున్నట్లయితే ఈ వాటేజ్ సరిపోదు. మీరు దీనికంటే ఎక్కువ వాటేజ్ ఉన్నటువంటి సౌండ్ బార్ని తీసుకోవడం బెటర్. సో ఇది మీ సౌండ్ బార్ గురించి. ఈ సౌండ్ బార్ గురించి కనుక మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.